డాక్టర్ గారు, కంటి పరీక్ష అద్దాల షాపుల్లో చేపించుకోవడం మంచిదా? హాస్పిటల్‌లో చేపించుకోవడం మంచిదా? తెలియచేయండి. ఇది గూడా చాలా మంచి క్వెషన్. చాలా మందికి అపోహలు ఉంటాయి. సార్ వాడు రూ. 40లో చేస్తున్నాడు, రూ. 50లో చేస్తున్నాడు, లేదా ఫ్రీగా చేస్తున్నాడు అని పాపం వెళ్తుంటారు తెలియక. సో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అద్దాల షాపులలో లేదా టెక్నీషియన్‌ల దగ్గర చేపించుకోకూడదు. కంటి డాక్టర్ దగ్గరే చేపించుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు గూడా చెప్పాను. ఎన్నో రకాల జబ్బులుంటాయన్నమాట. సో, వాటిల్లో మనము ఆ జబ్బులను గూడా గుర్తించాలన్నమాట. వాళ్ళు ఫ్రీగా చేస్తున్నా, ఉచితంగా చేస్తున్నా ఎప్పుడు గూడా ఎళ్ళగూడదనమాట. దీంట్లోనేమో ఉచితం అని జెప్పి కళ్ళజోళ్ళు 2, 3 వేలు గూడా కొట్టేసేటువంటి అంటే ఎక్కువ చార్జ్ చేసేటువంటి అవకాశం ఉందనమాట. సో, అందువల్ల ఎప్పుడు కూడా మంచి కంటి డాక్టర్‌ని తెలుసుకొని ఆయన దగ్గర చూపించుకోవడమే మీకు ఎన్నో విధాల ఇంతకుముందు చెప్పాను. ఒట్టి కంప్యూటర్ నంబరే గాదు. దాన్ని ఎన్నో రకాలుగా అడ్జస్ట్ చేస్తాం. ఒక్కోసారి -1 పవర్ చూపిస్తది కంప్యూటర్‌లో. కానీ ఇక్కడ చెక్ చేస్తే ఏం పవర్ ఉండదనమాట. ఎందుకంటే ఒక్కోసారి కంటి కండరం ఉంటది. దాన్ని స్పాజమ్ అంటాం. ఆ స్పాజమ్‌లోకెళ్ళినప్పుడు ఏం పవర్ లేకపోయినా కంప్యూటర్ పవర్ చూపించొచ్చనమాట. వాళ్ళకి ఇటువంటియన్నీ తెలీదు. ఇంతకుముందు ఇంకోటి చెప్పాను. ఏది 2 కళ్ళకు సిలిండర్ ఉంటే 180 డిగ్రీలు రావాలి అని. 2 కలిపితే. సో, అటువంటి పాయింట్లు కూడా తెలియవు. ఏది అద్దాల షాప్‌లో చేస్తే. అలాగే వాళ్ళేం చేస్తారంటే ఎక్కువ ఏది ఖరీదైతే దాన్ని ప్రిఫర్ చేస్తారనమాట. సో, నీకవసరమైంది గాకుండా సో, అటువంటిది అన్ని రకాలైనటువంటి మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అందువల్ల కంటి డాక్టర్ దగ్గరే చేపించుకోవడము ఉత్తమమైన పననమాట. మీరు అద్దాల షాప్‌లో గూడా చాలా బావుంటదనేటువంటి అపోహ ఉండకూడదు.